సరే ఏంటి వైసీపీ నేతలకు న్యాయస్థానాల్లో ఊరట, పేర్ని నానికి బెయిల్ మంజూరైంది, అలాగే పోసానికి కూడా ఊరట లభించింది కోర్టులో. సార్ న్యాయస్థానాలుగా చూడాల్సిందేనండి. వాళ్ళకేమి తెలుగుదేశం అని, వైసీపీ అని, లేదా బీజేపీ అని, కాంగ్రెస్ అని, కాకపోతే ఒక్కోసారి వాళ్ళ తీర్పు ఒకరికి ఎక్కువ సంతోషం కలిగించవచ్చు, ఒకరికి విచారం కలిగించవచ్చు. కానీ ఆ న్యాయమూర్తులు కొన్ని సెక్షన్స్ ప్రకారము, కొన్ని సర్కమ్స్టాన్సెస్ ప్రకారము చేస్తారు. పేర్ని నాని ఆ కాకినాడ బియ్యం అయిన తర్వాత బందర్కి వచ్చిన తర్వాత ఆ బియ్యం కేసులో వాళ్ళ గోడౌన్లో ఉన్న బియ్యం దారి తప్పాయి అన్న దాని మీద అరెస్ట్ చేస్తారేమో అని చాలా కథలు కూడా నడిచాయి కదా. అయితే వాళ్ళు మేము 1.4 కోట్లు ఎంతో మేము కట్టాము అన్నారు. ఇప్పుడు ఇంకో 50 లక్షలు కట్టాలని కూడా వీళ్ళు చెప్పారని అన్నారు. అందులో పేర్ని నాని A6గా చేర్చారు. A1 ఏమో సరే ఆయన భార్య జయసుధ అనుకుంటాను, ఆమెకి ఇంతకుముందే బెయిల్ వచ్చింది. చట్టరీత్యా ఆమె యజమానిగా ఉన్నట్టున్నారు. సో A1కి బెయిల్ వచ్చిన తర్వాత, ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత A6కు రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కాకపోతే పేర్ని నాని రాజకీయ నేపథ్యం, మాజీ మంత్రిగా ఉండడం, ఎప్పుడూ ప్రధానమైన విమర్శకుడిగా ఉండడం వల్ల కావచ్చు ఆయన మీద ఫోకస్ ఎక్కువగా నడిచింది. ఆయన కూడా కొద్ది రోజులు పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు కోర్టు సూటిగానే ఈ విషయం చెప్పినట్టుగా ఉంది. రెండోది, మీరు దాన్ని పర్సూ చేసి అవన్నీ ఇవ్వండి అన్నారు. అయితే తర్వాత వీళ్ళు వేరే ప్రూవ్ చేస్తే ఏం చేయరని కాదు. ఇప్పటికైతే పేర్ని నానికి సమస్య లేదు అన్నట్టే దీన్ని బట్టి తెలుస్తుంది. ఇంకా విచారణ ముందుకు నడిచిన తర్వాత ఏమొస్తుంది అది మనం చెప్పలేం. ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి, ఈయన పని అయిపోయింది, ఆయన పని అయిపోయింది, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఇదిగో కోర్టుల్లో కూడా వెళ్తాయి. పోసారే విషయం కూడా మొన్న నేను మీతో అంటున్నాను కదా, ఇవన్నీ తిరిగినప్పుడు ఇప్పుడు ఇన్ని చోట్ల కేసులు పెట్టే హక్కు ఉంది, వాళ్ళు పెడతారు. పెట్టడంలో రాజకీయం ఉందంటే ఉంటుంది, రాజకీయం లేకుండా మీకు లేకుండా వాళ్ళది. కానీ మీ ఇద్దరి రాజకీయాలు కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు తేలుస్తుంది. కోర్టు ఆయన కర్నూలుకు కూడా వెళ్ళాడు, తర్వాత హైకోర్టులో వచ్చినప్పుడు ఇలా వరుసగా ఇన్ని చోట్లకు తిప్పడం ఎందుకు అన్నది వాళ్ళ ముందు ప్రజెంట్ చేసింది. అంటే పథకం ప్రకారం ఎక్కడికక్కడ కేసులు పెట్టిస్తున్నారని అన్నప్పుడు ఈ మిగిలిన 2 చోట్లకు ఆయన తిప్పకండి అని కోర్టు చెప్పింది. పూర్తి తీర్పు ఇంకా ఇవ్వలేదు. అవును, మధ్యంతరంగా కొంచెం ఉపశమనం ఇచ్చారు. ఇక్కడ మీకు నేను ఇంట్రెస్టింగ్గా చెప్పేది ఏమంటే, నిన్ననే సుప్రీంకోర్టు కూడా ఇలాంటి ఒక కేసు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ఒక ఆదేశం బహుశా పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళకు ఉపయోగపడవచ్చు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు, మన ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఆయనేమో ఎప్పుడు ఇటువైపు ఉంటాడు, ఉదయనిధి స్టాలిన్ మీదే కదా ఈ యుద్ధం. సో ఆయన సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ చాలా చోట్ల చాలా కేసులు పెడుతూనే ఉన్నారు. నిన్న కూడా అలాంటి కేసు వచ్చినప్పుడు ఆయన తరఫున ఒక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. ఏంటి స్ప్రీ ఆఫ్ ఎఫ్ఐఆర్లు ఏంటి, ఈ ఎఫ్ఐఆర్ల పరంపర ఏంటి ఒకటే దానికి అని అంటే, సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఆపండి అని చెప్పింది. ఇదే కేసులో ఇన్ని ఎఫ్ఐఆర్లు ఏంటిది, దీన్ని ప్రస్తుతానికి ఆపండి, మేము మొత్తం కేసు తర్వాత చూస్తాము అని కూడా అడిగింది. అక్కడికి వచ్చిన ప్రభుత్వం తరఫున వచ్చిన న్యాయవాదిని, అతను మహారాష్ట్ర తరఫున వచ్చాడు. అంటే మహారాష్ట్రలో కేసుని అరెస్ట్ చేస్తామని ఇప్పుడు కొత్తగా, ఇప్పుడు ఇన్ని చోట్ల వేశారు, మళ్ళీ ఎందుకో మీరు 4 రోజులు ఆపండి అని చెప్పారు. అంటే బహుశా ఇదే ప్రిన్సిపల్ ఫార్ములా ఇదే. కాకపోతే అదేమో రాజకీయమైంది, ఇదేమో వ్యక్తిగతమైన అంశం ఇది. కానీ ఒకటే కేసులో మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ వేసి అదే పనిగా తిప్పడం అన్నది న్యాయ వ్యవస్థను కానీ లేదా నిందితులకు కానీ ఏ విధంగా ప్రభావం చూపిస్తుందనే ప్రశ్న ఉంది. బహుశా సుప్రీంకోర్టు తాజాగా చెప్పింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చెప్పుండొచ్చు. ఈ మధ్యనే వీటి మీద కూడా వస్తున్నాయి యూట్యూబ్ పోస్టులు, కామెంట్స్, ఇట్లాంటి వాటి మీద కూడా. వీళ్ళకు అంతకుముందు నిజానికి లభనేని వంశీ కూడా మొదటి దశలో కొంచెం ఉపశమనం తెచ్చుకొని 2-3 నెలలు కాలక్షేపం చేశాడు ఆయన. మనం గమనిస్తే కనుక అందరికంటే ఆయన నెంబర్ A1 వాళ్ళ దృష్టిలో ఆయనే కదా. అయినా ఆయన ఆలస్యంగా ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే, అప్పటి వరకు ఆయన కోర్టులో కొంత ఉపశమనం ఆయన పొందగలిగాడు అనమాట. ఇప్పుడు పోసానికి కూడా మరి తుది తీర్పు ఏమొస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు లేటెస్ట్గా కొడాలి నాని ఎవరైతే వాళ్ళు